హాయ్ హలో డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉంటారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చాలా రోజుల నుంచి నేను వ్లాగ్ చేయట్లేదు కదా, సో దిస్ ఈజ్ ఫర్ యూ ట్రావెల్ వ్లాగ్ అనమాట ఇది. సో మన ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్ వచ్చి కూడా చాలా రోజులు అయింది. సో ఈరోజు నేను వెళ్ళే ఈవెంట్ అండ్ ట్రావెలింగ్ ఏంటంటే ఈఎల్ ఎంటర్టైన్మెంట్స్ అని మన వంశీ బ్రోది, అవినాష్ బ్రోది ఉన్న వాళ్ళు తీసుకొని మన ట్రిప్కి అంటూ వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే ఒక 40 bunch ఆఫ్ హౌ మెనీ పీపుల్, లైక్ నియర్లీ 50 ఆఫ్ పీపుల్ అనమాట. 50 ఆర్ మోర్ దెన్ దట్, 2 buses అనుకో. వీఆర్ గోయింగ్ టు ఏ కెంట్ ట్రిప్. కెంట్ అనమాట, లైక్ లండన్ నుంచి అవుట్స్కర్ట్స్. సారీ ఫర్ నాయిస్ డిస్టర్బెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్లో ఉన్నాను. సో కెంట్కి వెళ్తున్నాను. అక్కడ ఉన్న 4 లొకేషన్స్ క్లియర్ కట్గా మన అవినాష్ బ్రో అండ్ వంశీ బ్రో ఇద్దరు కలిసి ఈఎల్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి చూపిద్దాం అనుకుంటున్నారు. సో ఐ హోప్ చాలా బాగా జరిగిద్ది టూరు. అండ్ మనతో పాటు అవినాష్ అన్న ఉన్నాడు. అన్న ఒకసారి హాయ్ చెప్పు. యాజ్ ఇఫ్ రచన కూడా ఉంది. అన్న అయితే ఆల్రెడీ వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అన్న ఛానల్ కూడా అన్నది ఆల్రెడీ ఛానల్ కూడా నిన్ను బయోలో పెడతాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అన్న ఛానల్ కూడా. అండ్ వేలో ఏమేమి వస్తాయో అన్నీ చూపించడానికి ట్రై చేస్తాం. అన్న ఏమంటావు, ఎలా ఇస్తాం మాకు కంటెంట్? అయితే పిచ్చ క్లారిటీగా ఇస్తాము. లైక్ ఎవరైతే కొత్తగా వచ్చారో ఆల్రెడీ మేము చూసిన ఉన్నారో సరే, లైక్ ఈ ఫీ గైస్ మేమైనా మిస్ అయితే కనుక మాకు మెసేజ్ డిఎం చేస్తూ ఉండండి, ఈ ప్లేస్కి వెళ్ళండి, ఇది కవర్ చేయండి అని. సో వీ క్యాన్ డూ అవర్ బెస్ట్. సో అన్న అయితే పిచ్చ క్లారిటీగా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత వంశీ భయ్యాతో కూడా మాట్లాడిస్తాను. అండ్ ఇంత క్లియర్గా ఎంత నా కళ్ళతో నేను ఎలా చూస్తానో మీకు అలా చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో ట్రైన్ ఉందన్నమాట, ట్రైన్ ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో బస్సులో వెళ్తున్నాము. వీ హ్యావ్ లైక్ 50 people ఆఫ్ అ గ్యాంగ్. సో వెళ్ళేటప్పుడు అన్నీ ఏమేమి చూస్తానో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాన్ని మీకు కంటికి అద్దట్టు చూపించి క్లియర్గా చూపిస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్. నిజం చెప్పాలంటే వెదర్ ఏముంది, పొద్దున్నే లెగిస్తే ఇంత బాగుంటుందా? అది చూడు అసలు. గూగుల్ బిల్డింగ్ అది. ఒక్క నిమిషం అన్న కూడా చెప్తున్నాడు. సి దట్ ఈస్ ఏ గూగుల్ మెయిన్ క్యాంపస్ అనమాట. బిల్డింగ్ చూస్తేనే పిచ్చి పిక్స్. ఆల్ ఓవర్ యూకే బిగ్గెస్ట్ క్యాంపస్. అండ్ సీ దిస్ లొకేషన్ మ్యాన్. సన్ రైజ్ చూడండి అక్కడ ఆ కార్నర్లో, ఆ టిప్ దగ్గర నుంచి సన్ రైజ్ ఎలా వస్తుందో. రియల్లీ ఇట్స్ సో నైస్, సో నైస్. అండ్ సీ దిస్ చర్చ్, ఇట్స్ ఎ క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్ చూసారా? వావ్ వావ్ అంటే వావ్, జస్ట్ ఫీల్స్ లైక్ వావ్ అన్నమాట. ఇలాంటి అందాలు చూపిస్తానికే నేను ఉన్నాను. మీరు మర్చిపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్ని వీలైతే అన్ని చూపించడానికి నేను రెడీ ఉన్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సిటీ. లిటరల్లీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. దిస్ ఈస్ ద స్టేషన్ విచ్ వీ కేమ్ ఫ్రమ్. మనం రీచ్ అయిపోయాం అనమాట లొకేషన్కి. బస్ స్టాప్ కంటూ లైక్ ఒక పికప్ పాయింట్ చెప్పారనమాట వంశీ బ్రో. ఆ పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. సో మన పికప్ పాయింట్ దగ్గర మన గాయస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ షో యూ ద పికప్ పాయింట్. సి దిస్ ఈజ్ అవర్ పికప్ పాయింట్. వీళ్ళందరూ మన వాళ్ళే, మన బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. మనం కూడా వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. అవినాష్ అన్న బ్రెడ్లో కాఫీ తీసుకుందామని ఆగాడు. చలికి అన్న వణికేస్తున్నాడు అసలు. చూడు, నార్మల్ షివరింగ్ కాదు, అన్న ఒక డ్యాన్స్ వేస్తున్నాడు. ఇక్కడ ఈ పాప కూడా కొంచెం స్టైల్గా రెడీ అయ్యే వచ్చింది, కానీ ఫుల్ చలికి ఎగరేస్తుంది అన్నమాట. మనం కూడా చలికి చచ్చిపోతున్నాం, కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి చేత్తో వీడియోలు అవి ఇవి తీసేస్తున్నాం అన్నమాట. సో ఐ హోప్ ఈరోజు మొత్తం క్రేజీ ఉంటుంది. నిజంగా సన్ రైజ్ అయితే వేరే లెవెల్ ఉంది. చూడండి, ఆ సన్ రైజ్ నిజంగా చాలా బాగుంది. వెళ్ళే దారిలో ఈరోజు వర్షం పడకుండా మొత్తం బాగుండాలని అనుకుంటున్నాను. లెట్స్ సీ, ఐ హోప్ అంతా బాగానే ఉంటుంది. సెట్ లాస్ట్కి బస్సెస్ వచ్చేసాయి అన్నమాట. చూడండి బస్సెస్ ఇది ఎంత లగ్జరియస్గా ఉన్నాయో చూడండి. అసలు ఫుల్ ఆన్ లగ్జరియస్ బస్సెస్ ఉన్నాయి అన్నమాట.
చూడండి. మనం ఎక్కడికి వెళ్ళినా మన డైట్ అవన్నీ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. సో ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఐ ప్రోటీన్ షేక్తో స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో. లా 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 కమాన్. అరే రబ్బర్ కాదు, ఎక్కడి నుంచి వస్తాయరా నీకు రబ్బర్? సో గాయస్, మనం ఫస్ట్ డెస్టినేషన్కి రీచ్ అయ్యాం అనమాట. సో ఫస్ట్ డెస్టినేషన్ అన్నది ఏంటిదంటే లీడ్స్ క్యాసిల్. సో దిస్ ఈజ్ ఆల్ ద లీడ్స్ క్యాసిల్ అనమాట. సో లోపలికి టికెట్ తీసుకొని వెళ్తానికి ఇట్స్ నియర్లీ 40 pounds. Group ticket is like 21 pounds. ఓకే, గ్రూప్ టికెట్ ఈస్ లైక్ 21 pounds అండ్ If you normally go, it's like 36 pounds. ఓకే. సో గైస్, ఫస్ట్ ప్లేస్ ఈస్ క్యాజిల్ అనమాట. క్యాజిల్కి వచ్చాము, లీడ్స్లో ఉంది. సో లోపలికి వెళ్దామంటే ద థింగ్ ఏంటంటే టైం అన్నది మాకు సరిపోదు. నియర్లీ లైక్ వెళ్తానికి 20 minutes, రావడానికి 20 minutes పడుతుంది. సో దాని బయట దగ్గరలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ షాపింగ్ అనమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయని నేను చూపిస్తాను. యాజ్ ఇఫ్ బాగుంటుంది అది చూడటానికి కూడా, క్యాజిల్లో లీడ్స్లో. నెక్స్ట్ టైం అయితే వెళ్ళడానికి ఫస్ట్ షోర్ చూడవచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 20 minutes దానిలో మనం వెళ్ళి వచ్చి చూసి వీడియో తీసుకునే అంత టైం ఉండదు. సో బికాస్ మేము వచ్చి ఇక్కడ ఆల్రెడీ 30 minutes టైం వేస్ట్ చేసాం ఫొటోస్ అని ఇదని అదని. సో అందుకని జస్ట్ షాపింగ్ ఏముందో అది చూసేసుకొని లీడ్స్లో వేరే పనికి వెళ్ళిపోదాం. సో అంతేనా? ఓకేనా? గైస్, మీకు నేను లీడ్స్ క్యాసిల్ లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే టైం సరిపోక. సో లీడ్స్ క్యాసిల్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ఒకసారి ఒక చిన్న బొమ్మ రూపంలో ఉంది, అది చూపిస్తాను చూడండి. సో సీ దిస్ ఈజ్ అన్ లీడ్స్ క్యాసిల్ అనమాట. వెయిట్. సో గైస్, వి డ్రాప్డ్ ఫర్ ద నెక్స్ట్ డెస్టినేషన్ అనమాట. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే క్యాంటీబెరీ స్వీట్స్. ఎలా ఉంటాయి? ద మ్యూజిక్ మీరు వింటానే ఉన్నారనుకుంటా, బ్యాక్గ్రౌండ్లో ఒక సపరేట్ మ్యూజిక్ వస్తుంది. సో ఆ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అండ్ క్యాంటీబెరీ కోట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి క్యాంటీబెరీ స్వీట్స్లో తిరుగుతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఏమేమి చూస్తానో అని మీకు చూపిస్తాను, ఇక చూడండి.
యా గైస్ వి రీచ్ ద చర్చ్ అనమాట. ఇట్స్ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది అసలు. అది వ్యూస్ లిటరలీ లోపలికి వెళ్ళాలంటే 25 pounds, నియర్లీ 18 pounds, 25 pounds అంతా. ఐ డోంట్ థింక్ సో దట్ మచ్ వర్త్. జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ దాకా వెళ్తానికి ఇట్స్ లైక్ 25 pounds or 18 pounds. సో ఐ థాట్ టు టేక్ ఏ వీడియో ఆర్ క్లియర్ డిఫరెంట్ లుక్స్లో చూపిద్దాం అనుకున్నాను. ఐ హ్యాడ్ ఏ వీడియో ఆల్సో, మీకు చూపిస్తాను చూడు. అండ్ నిజంగా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో, లిటరలీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఐ రియలీ లైక్ ఇట్. చూపిస్తాను చూడు, వ్యూ కూడా చూడండి మొత్తం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో మనం ఈసారి వచ్చేసింది థర్డ్ లొకేషన్ అనమాట. థర్డ్ లొకేషన్ చూడండి, ద వైట్ క్లేవ్స్ ఆఫ్ డోవర్ అనమాట. ద వైట్ క్లేవ్స్ ఆఫ్ డోవర్ లొకేషన్ చూస్తే పిచ్చి పీక్స్లో ఉంటుంది. ఎలా అంటే ఫెరీస్ వచ్చేసి పికప్ చేసుకొని దే విల్ డ్రాప్ యూ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట. ఐ విల్ షో యూ ఆల్ ద స్టఫ్ నౌ. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. గ్యాంగ్ అంతా చూడండి అక్కడ నుంచున్నారు. సో దట్ ఈస్ ఆల్ ద క్లేవీస్. అండ్ ఈ కార్స్లో ఈ దానిలో వచ్చేసాం అనమాట గ్యాంగ్. సో దారిలో ఏం కనిపించిన అన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను, చూడండి. అండ్ యాజ్ ఇఫ్ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్. సో గైస్ రైట్ నౌ వీఆర్ హియర్. ఇట్లా వాక్ చేసుకొని ఇట్లా వచ్చామంటే ఈ క్లేవ్స్ అన్నీ చూసుకొని వచ్చేస్తాం అనమాట. సో ప్రజెంట్ ఈ వైట్ క్లేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము. లెట్స్ గో. It's just so nice, so peace, just looking like a wow. చూడండి టీమ్ అంతా టీమ్. సీ గాయస్ మనం మంచి లొకేషన్కి వచ్చేసాము. వెనకాల చూసారా క్లేవ్స్ ఉన్నాయి. సో వైట్ క్లేవ్స్ అనమాట. దిస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ టు సీ దిస్. ఎంత మంచి వ్యూ అంటే చూడండి, ఎంత మంచి వ్యూ అంటే అంత మంచి వ్యూ. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హోప్ సో రాండి, నేను అన్నీ చూపిస్తాను. చూసేయన్నీ చూడండి. అండ్ నేను ఇందాక వంశీతో మాట్లాడిస్తానన్నా కదా, చూడండి రాండి వంశీ. ఇట్రా వంశీ కనిపిస్తాం. వంశీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. Thank you, bro. Thanks for coming. Thanks for encouraging us. This is our first trip, guys. First trip, but in future we are going to do many more trips. మా ఇద్దరికి అయితే ఫస్ట్ టికెట్స్ వచ్చేస్తాయి 100%. So next, there is a plan for even Europe tour as well. But before that, we need to explore some other places in UK, like Scotland, Wales. వావ్. Like the Skanda Wales will be our next trip probably. Super. So we will give you the plan. Yeah, thanks Chandu. Thanks for coming and supporting us. Thank you so much for the trip, first of all. Thank you. నిజంగా గైస్ చాలా బాగుంది. అండ్ ద పర్సన్ ఈజ్ ఆల్సో సో జెన్యూన్ అండ్ సో స్వీట్. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. రాండి, వచ్చేసేయండి. సో అంటిల్ దెన్ చూపిస్తాను, అవన్నీ చూసేసేయండి. సో గైస్ ట్రిప్ వాస్ డన్.
చాలా ఎగ్జైటెడ్గా చాలా మంచిగా జరిగింది. అందరం గుడ్ బై అన్నీ చెప్పేసుకొని స్వీట్గా హగ్ ఇచ్చుకొని టాటా బాయ్ బాయ్ అన్నీ చెప్పేసుకున్నాం. వంశీ బ్రోకి, అవినాష్ బ్రోకి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ డే అండ్ సో ఎగ్జాస్టెడ్ యాజ్ వెల్. ఇంటికి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కంపల్సరీ చేయండి. ఎలా ఉంది ప్లేసెస్ అని కూడా చెప్పండి. అండ్ ఇంకేమన్నా ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ మీకు కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. సీ యూ అగైన్. టిల్ దెన్, స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే సేఫ్. బాయ్.